హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయలక్ష్మి కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇక వీడియోలకు అయితే ఈరోజు అయితే లాగ్ కంటిన్యూ అవుతుందండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది. వంటలు కూడా అలాగే చూసేయండి, ఏమేమి వంటలు చేస్తున్నాను అనేది. ఇక ఇక వీడియోలకు అయితే వెళ్ళిపోదాం. ఇక ప్రొద్దున్నే వేడి నీళ్ళు అయితే తాగేస్తానమాట. ఇక చూడండి, నేనైతే గోరుచిక్కుడికి పెట్టాను కదా, ఇక ఉడికేలోపు ఇక టీ తాగుదామని టీ తాగుతా ఉన్నాను. టీ తాగేలోపు ఇక మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొంతమంది గోరుచిక్కుడు అంటారు, మా సైడ్ అయితే చోళకాయ అంటాము. ఇక ఏమేమి పిలుస్తారో తెలీదు, రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ఈ గోరుచిక్కుడిని. ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది, చపాతీలు అయితే చేసేసుకోవాలి. చూడండి, ఇక చోళకాయ అయితే చాలా బాగా ఉడికిపోయిందనమాట. ఇక ఎంత బాగా వచ్చిందో చూడండి, రెసిపీ అయితే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఇక ఇక్కడైతే నేను చపాతీలు చేసేస్తూ ఉన్నానమాట. ఇక పిల్లలకు కూడా టైం అవుతా ఉంది కాలేజీకి పోవడానికి, ఇక తొందరగా చేసేస్తూ ఉన్నాను. వీడియో చూసేవాళ్ళు కాస్త లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. చపాతీలు అయితే చేసేసాను. హాయ్ అండి, ఇక టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. చూడండి, ఇక గోరుచిక్కుడు కర్రీ అయితే గోరుచిక్కుడు కర్రీ వేసుకొని తింటా ఉన్నాము. చపాతీలు టిఫిన్ అయితే చేస్తూ ఉన్నాము. ఎలా ఉందండి? బాగుంది, భలే ఉందండి. గోరుచిక్కుడు చపాతీ సూపర్ ఉంది, చాలా బాగుంది. ఇలా చేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఒక 10-12 రెసిపీలు చేస్తానన్నమాట ఈ గోరుచిక్కుడుతో. చాలా బాగుంటుంది. ఇదొక రకం స్టైల్. మొన్న వీడియోలో కారంతో చేశాను కదా, అది కూడా చాలా బాగుంటుంది. బెల్లం కూడా వేసాను. అదొక రకమైన టేస్ట్ అనమాట. ఇదొక రకమైన టేస్ట్. ఉడికించి తిరువాత వేస్తాం కదా, అదొక రకమైన టేస్ట్. మీరేమేమి తిన్నారో కామెంట్ చేయండి.
మా వారు టీ తాగుతారట. టీ అయితే ఇస్తా ఉన్నాను. టిఫిన్ చేసాం కదా, ఇక టీ తాగే అలవాటు అనమాట. ఇక నేనైతే ప్రొద్దున్న ఒకసారి తాగుతాను అంతే, బటన్ టీ. ఇక వీడియో అయితే ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.